ఓకే. సో ఇక్కడ మనకి జిఎస్టీ అనేది మనం ఎలాగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఇన్వెంటరీస్ దాని మీద అనేది మనం తీసుకుంటే, సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ అకౌంట్స్ ఎస్ అని ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఇన్వెంటరీస్ అనేది ఎస్ ఇవ్వాలి. అట్లాగే ఇక్కడ ట్యాక్సేషన్లో మనం జిఎస్టీ అనేది కూడా ఎస్ అని మనం ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే జిఎస్టీ ఎప్పుడైతే మనం చేస్తున్నామో కంపల్సరీగా ఇక్కడ జిఎస్టీ నెంబర్ కూడా ఇక్కడ ఉండాలి. ఓకే. సో ఉంటే నాకేంటంటే దానికి కావలసిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ వస్తుంది. మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి జిఎస్టీ అనేది 37 వస్తుంది. సో 36 అయితే తెలంగాణ. అంటే వ్యాలిడ్ జిఎస్టీ నెంబరే ఉండాలి. సో ఇక్కడ నేను జిఎస్టీ నెంబర్ ఇచ్చాను. సో ఇంకా మిగతా మనకేమీ అవసరం ఉండదు. అయితే మనకి జిఎస్టీకి వచ్చేసరికి ఏమవుతుందంటే గూడ్సెస్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్తారు. సో ఇందులో ఏంటంటే మనకి ఇంటర్ స్టేట్ పర్చేస్ ఉంటుంది, ఇంట్రా స్టేట్ పర్చేస్ కూడా ఉంటుంది. అంటే లోకల్లో మనం పర్చేస్ చేయాలంటే అప్పుడు మనకి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనేది ఉంటుంది. అలాగే మనం అదర్ స్టేట్తో పర్చేస్ అండ్ సేల్స్ చేస్తే ఆ గూడ్స్కి మనం ఐజిఎస్టీ అనేది మనం కంపల్సరీగా క్యాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి అంటే మన యొక్క కంపెనీ దానికి జిఎస్టీ నెంబర్ ఉంటే, సో ఇక్కడ కంపల్సరీగా ఏంటంటే మనం ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తున్నాం, స్టాక్ని. సో స్టాక్ని మనం పర్చేస్ చేసినప్పుడు ఏంటంటే ఎవరైతే మనం పర్చేస్ చేస్తున్నామో వాడికి కూడా ఒక జిఎస్టీ నెంబర్ అనేది ఉంటుంది. అది కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంటింగ్ ఓచర్లోకి వెళ్ళి F6లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ని ఒక 25 lakhsతో స్టార్ట్ చేస్తున్నాం అనుకున్నా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం Alt+C అని చెప్పి ఇక్కడ క్యాపిటల్, సో ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ మనం ఓకే. సో ఇక్కడ మనం క్యాపిటల్ అకౌంట్ కాబట్టి సో కంపల్సరీగా పాన్ నెంబర్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి జిఎస్టీ నెంబర్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే చేయలేమా అంటే చేయొచ్చు, కానీ అవుట్పుట్ మనకి చూపించినప్పుడు మనకి కరెక్ట్గా డిస్ప్లే అవ్వదు అన్నమాట.
ఓకే. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్లోను కూడా అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాను. కాంట్రా వచ్చర్ తీసుకొని ఇక్కడ నేను ఇక్కడ క్యాష్ అని చెప్పి ఒక 15 lakhs ఏమో బ్యాంక్లోని డిపాజిట్ చేస్తున్నాను. ఓకే. సో మినిమం మన దగ్గర ఏంటంటే మనం పర్చేస్ కానీ సేల్స్ చేయడానికి కానీ అంటే పర్చేస్ చేయడానికి మన దగ్గర క్యాష్ ఉండాలి కాబట్టి మనం తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లోకల్ సప్లయర్ దగ్గర నేను గూడ్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం మనకి యాక్చువల్గా చెప్పాలంటే జిఎస్టీ తాలూకా లిస్ట్ అంటే లిస్ట్ ఆఫ్ గూడ్స్ మనకు వచ్చేస్తే ఇక్కడ మనకి జిఎస్టీ ఫర్ 2026 to 27 లిస్ట్ అని మనం ఇక్కడ ఇచ్చినట్లయితే జిఎస్టీ రేట్స్ అనేది మనకి ఇక్కడ లిస్ట్లో మనం ఇక్కడ ఏంటంటే మనకి జిఎస్టీలో రేట్స్ అనేది అంటే మనకి ఇప్పుడు కొత్తగా దీంట్లో ఏంటంటే కొన్ని పర్సంటేజెస్ అనేది మనకి మారినాయి, కొన్ని పర్సంటేజెస్ అనేది మనకి తగ్గినాయి. సో అంటే ఇక్కడ మనకి ఏం చేశాడంటే కొన్ని అంటే మనకి ఇక్కడ ఏం చేశాడంటే కొన్ని గూడ్స్ తాలూకా వాల్యూస్ని మనకి రేట్ ఆఫ్ పర్సంటేజెస్ అనేది మనకి ఇది 0%తో ఉన్న గూడ్స్ అన్నీ కూడా మనకి ఇవన్నీ వస్తాయి. అలాగే ఇక్కడ మనకి 5% కూడా కొన్ని గూడ్స్ ఇచ్చాడు. దాని తర్వాత మనకి ఇక్కడ 12% ఉండేది, అది తీసేశాడు. దాని బదులు ఏం చేశాడంటే మనకి 18% అనేది పెట్టేశాడు. ఇప్పుడు నేను ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్కి సంబంధించి చెప్పాలనుకుంటున్నానో అది 18%లో మనకు ఉంటుందన్నమాట. 18% తర్వాత నెక్స్ట్ మనకి ఏం చేశాడు ఇక్కడ తర్వాత డైరెక్ట్గా మనకి 40% జిఎస్టీ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఒకవేళ మీకు ఏదైనా వెరిఫికేషన్ చేసుకోవాలంటే ఈ రకంగా మనం చూడవచ్చు అనే దానికి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గూడ్స్ని క్రెడిట్కి కొనాలనుకున్నా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మనం F9 సో F9 ఓచర్లోకి వెళ్తే ఇక్కడ మనం సో ఇక్కడ F9 పర్చేస్ ఓచర్కి వస్తే సో మనకి ఫార్మాట్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్వాయిస్ నెంబర్ అనేది మనం ఇవ్వాలి, డేట్ ఎప్పుడు కొంటున్నామో అది ఇవ్వాల్సి ఉంటుంది, పార్టీ నేమ్ ఆల్ట్ సి అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆర్కే ఇన్ఫోటెక్ అని చెప్పి ఇక్కడ సండ్రీ క్రెడిటార్ అని మనం ఇవ్వాలి.
సో ఇక్కడ క్రెడిటర్ అనేవాడు లోకల్ కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాము. సో వాడికి కూడా ఒక పాన్ నెంబర్ ఉంటుంది, వాడికి కూడా ఒక జిఎస్టీ నెంబర్ అనేది ఉండాలి. ఓకే, సో ఇక్కడ నేను 37 AACC M49 45 P2 ZT. సారీ, ఇక్కడ మనకి సేమ్ అనేది అయిపోయింది కాబట్టి అది ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ 37 AAACP 36 44 E1 ZM. అంటే మనకి అది కరెక్ట్గా ఉంటే మనకి ఏంటంటే ఎర్రర్ అనేది రాదు. సో ఇక్కడ ఏంటంటే వాడికి సప్లయర్కి కూడా మనకి జిఎస్టీ నెంబర్ ఉంది కాబట్టి సో ఇక్కడ మనం పర్చేస్ చేస్తున్నాం. సో ఇక్కడ పర్చేజెస్ అండర్ పర్చేస్ అకౌంట్ అని ఇచ్చిన తర్వాత ఇది నాట్ అప్లికబుల్ అని ఇవ్వాలి. ఇది కూడా మనం నాట్ అప్లికబుల్ అని చెప్పి, ఇదేమో అప్లికబుల్ అని చెప్పి నేను ఇక్కడ సేవ్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను Alt+C ఇక్కడ Intel i5 8th generation అని చెప్పి ఇక్కడ అండర్ గ్రూప్లో మదర్ బోర్డ్స్ ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి, ఇది కంట్రోల్ ఏ అని చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఒకవేళ మనకి కేటగిరీ ఏవైనా ఉంటే ఇస్తారో, లేకపోతే మనం ఇవ్వాల్సిన లేదు. ఇక్కడ Alt+C అని చెప్పి నేను ఇక్కడ నెంబర్స్ అని ఇస్తాను. జిఎస్టీ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే నెంబర్స్ అనేది కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం జిఎస్టీ అనేది అప్లికబుల్ అని ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం సెకండ్, అంటే ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే ఏదో సంథింగ్ సారీ ఇక్కడ మనకి ఎక్కడిగాడు ఇక్కడ డిపెండ్ ఆన్ ద టర్న్ ఓవర్ బట్టి హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ కాంబో అని ఇవ్వాలి మనం, ఏదో సంథింగ్ ఒక. అలాగే ఇక్కడ కూడా మనం ఇలా చెప్పి దీన్ని ట్యాక్సబిలిటీ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలంటే 18% అనేది గూడ్స్ అని చెప్పి మనం క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇంటెల్ i5 మదర్ బోర్డ్ ఏమో ఒక
10 నెంబర్స్ ఏమో ఒక్కొక్కటి 8,000. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ కొట్టిన తర్వాత మనకి అవుట్ సైడ్కి వస్తుంది. మనం లోకల్లో పర్చేస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి సిజిఎస్టి అని చెప్పేసి దీన్ని డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అని ఇవ్వాలి. సో ఇక్కడ జిఎస్టీ, అలాగే ఇక్కడ మనకి సిజిఎస్టీ కాబట్టి ఇది సిజిఎస్టీ అని చెప్పేసి ఇక్కడ మనం ఎంటర్ కొట్టేస్తాం. సో డైరెక్ట్గా నాకు రేట్ ఆఫ్ పర్సంటేజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఆల్ట్ సి అని చెప్పి ఎస్జిఎస్టి. సో ఇక్కడ మనం ఇందులో కూడా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అని ఇవ్వాలి, జిఎస్టీ అని ఇవ్వాలి, ఇక్కడ ఎస్జిఎస్టీ అని చెప్పి మనం ఇక్కడ ఇలాగా అంటే మనకి ఇక్కడ ఏంటైనా మనకి సో ఒక ఐటెం కొన్నాము 80,000 పడింది, అందులో 18%లోని సో 18% అంటే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ బై 2 అంటే 50% కింద లెక్క వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేసామంటే దీన్ని ఇలా తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇది మనం ఏం చేసామంటే పర్చేజెస్ అనేది మనం చేయడం జరిగింది. గూడ్స్ని కొన్నాం, ఇప్పుడు గూడ్స్ని మనం సేల్ చేయాలి. సో గూడ్స్ని సేల్ చేయాలి కాబట్టి సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ మనం క్రెడిట్కి పర్చేస్ చేసాం, తర్వాత F5 అంటే ఏంటి, పేమెంట్ వోచర్కి వచ్చి సో పేమెంట్ వోచర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కే అనే ఒక కంపెనీ వాళ్ళకి, ఆర్కే ఇన్ఫోటెక్ వాళ్ళకి మనం ఎంత 94,400 పే చేయాలి. నేనేం చేస్తున్నానంటే ఓన్లీ ఒక 45,000 అమౌంట్ ఏమో పే చేస్తున్నాను. త్రూ బ్యాంక్ ద్వారా నేను దీన్ని పేమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏంటంటే మనం క్రెడిట్ సేల్స్ చేస్తున్నాము కాబట్టి ఇక్కడ పార్ట్నర్ అంటే పార్టీ నేమ్ ఏమో ఆర్సి అని చెప్పేసి జీకే ఇన్ఫో సొల్యూషన్స్. సో వీళ్ళు కూడా మనకి సన్రీ డెటార్ అవుతారు కస్టమర్ కాబట్టి. మరి డెటార్ కూడా లోకల్ వాడే కాబట్టి నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనే చెప్తున్నాను. వాడికి కూడా ఒక జిఎస్టీ నెంబర్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను 37 AAKC B 2356 B1 ZX. చూసారా, మనం ఇక్కడ ఏం చేయాలంటే కంపల్సరీగా మనం వీడికి కూడా జిఎస్టీ నెంబర్ ఉంది. సో ఇక్కడ నేనేమో సేల్స్ చేస్తున్నాను. సో ఇక్కడ అండర్ సేల్స్ అకౌంట్ అని ఇచ్చి ఇక్కడ నాట్ అప్లికబుల్ అని చెప్పి ఇది అప్లికబుల్ అని చెప్పి ఇలా తీసుకోవాలి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వి ఫర్ సపోజ్ నేను ఒక 8 నెంబర్స్ ఏమో నేనేం చేస్తున్నానంటే 14,000 చొప్పున నేను సేల్స్ చేస్తున్నాను. సో ఎంటర్కి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ
సిజిఎస్టీ అనేది ఇవ్వగానే ఆటోమేటిక్గా పర్సంటేజ్ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఎస్జిఎస్టీ అనేది మనకి ఇవ్వగానే దాని తాలూకా పర్సంటేజ్ అనేది కూడా మనకి ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఓకే, సో ఇప్పుడు నేను అమౌంట్ని రిసీవ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే జీకే ఇన్ఫో సొల్యూషన్స్ నుండి నాకేమో ఒక 85,000 వచ్చింది. అది బ్యాంక్లోని మనం ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది. అంటే గూడ్స్ని మనం పర్చేసెస్ చేసాము, అలాగే సేల్స్ అనేది మనం చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనకి ఏంటి కావాలంటే రిపోర్ట్ అనేది మనకి కావాలి. ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇక్కడ స్టాట్యుటరీ రిపోర్ట్స్ అని ఉంటుంది. అందులో మనకి జిఎస్టీ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చేసిన ట్రాన్సాక్షన్స్ తాలూకా రిపోర్ట్ ఇది జిఎస్టీఆర్ 1. ఇది చూడండి, మనకి జిఎస్టీ నెంబర్ ఉంది కాబట్టి డిస్ప్లే అవుతున్నాయి ఇవి, లేకపోతే ఇవి మనకి డిస్ప్లే అవ్వవు. ఓకే, సో అలాగే ఇక్కడ జిఎస్టీఆర్ 3B ఇది కూడా చూసారా, మనం జిఎస్టీతో చేసాం కాబట్టి ఈ రిపోర్ట్ మనకి జనరేట్ అవుతుంది. మామూలుగా అయితే మీకు అసలు అంటే మామూలుగా కూడా జిఎస్టీని చేసుకోవచ్చు, కానీ ఈ అవుట్పుట్ రిపోర్ట్స్ అనేది మనకి జనరేట్ అవ్వనమాట. సో అందుకనే జిఎస్టీ చేసినప్పుడు కంపల్సరీగా మనకి ఆ కంపెనీ తాలూకా జిఎస్టీ రిపోర్ట్స్ ఉంటే ఇక్కడ చూసారా, మనకి ఏది తీసుకున్నా అంటే యాన్యువల్ కాంపిటీషన్. సో ఇలాగా ఇందులోనే ఏంటంటే మనకి ఒకవేళ మనకి ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకి దాని తాలూకా అవుట్పుట్ అనేది ఇక్కడ చూసారా, ఇవన్నీ మనకి డిస్ప్లే చేసి చూపిస్తారు. అయితే మనం ఇక్కడ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఒకటి కనిపిస్తుంది. ఏంటంటే ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే ఇక్కడ నాకు డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అని మనకి కనిపిస్తుంది ఒక కాలం. ఓకే, సో ఈ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కాలంలో ఏంటంటే నాకు 5,760 అనేది మనకి అంటే ఇది మనం పర్చేజెస్ అండ్ సేల్స్ చేయగా మనం గవర్నమెంట్కి మనం ట్యాక్స్ ఎంత పే చేయాలి అన్న అడ్జస్ట్మెంట్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇందులో నాకు 2,880 ఏమో సిజిఎస్టీ చేయాలి, ఎస్జిఎస్టీ ఏమో 2,880 అనేది మనం పెండింగ్ ఉన్నాం, అంటే మనం పే చేయలేదు. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం పేమెంట్ అనేది మనం చేయాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ పేమెంట్ మోడ్లోకి రావాలి. పేమెంట్ మోడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు రైట్ సైడ్లో ఏంటంటే ఆటో ఫిల్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏంటి పే చేస్తున్నాం అంటే జిఎస్టీలో
ఏంటి అది ట్యాక్సా లేకపోతే ఏంటా అని చెప్పేసి ఇక్కడ అది ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం తీసుకోవాలి, అంటే మనకు కావాల్సినవి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఏది పే చేస్తున్నాం మనం, సిజిఎస్టీ. సో సిజిఎస్టీ అనేది ఎంత, మనం 2880. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే చెక్ ద్వారా మనం పే చేస్తున్నాం. అలాగే మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆటోఫిల్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ మనం జిఎస్టీ, సో ఇక్కడ మనం తీసుకొని ఇక్కడ ఎస్జిఎస్టీ అనేది మనం ఇది కూడా 2880 అనేది మనం పే చేయాలి. అది చెక్ ద్వారా మనం పే చేస్తున్నాము. అయితే మనకి ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మరొకసారి మనం ఏం చేద్దామంటే మళ్ళీ మనం డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళి స్టాట్యుటరీ రిపోర్ట్స్లోకి వెళ్తే, జిఎస్టీ రిపోర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ మనం ఈ రేట్ ఆఫ్ పర్సంటేజ్ జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B ఇవన్నీ కామన్. ఇక్కడ ఇది యాన్యువల్ది. ఇక్కడ చూడండి మనకి దీని లోపలికి వెళ్తే మనకి ఏమైంది అక్కడ, సో ట్యాక్స్ ఎంతైతే మనం దాని తాలూకది ఇందాకలు రాలేదు ఇది, సో ఇప్పుడు మనకు అది జనరేట్ అయింది. చూసారా మరి, అంటే మనం ఇక్కడ ఏంటి మనకి ఈవే బిల్ అనేది జనరేట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి, అంటే మనం ఏంటి మన యొక్క జిఎస్టీ నెంబర్ బేస్ చేసుకొని ఇక్కడ చూసారా, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇది ఒకటి ఉంది. సో ఎంటర్ అనగానే దాని తాలూకా డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట. అర్థమైందా? సో అది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. బ్యాలెన్స్ షీట్కి వెళ్తే ఈసారి మనకి ఇక్కడ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనే కాలంలో అమౌంట్ అనేది కనబడదు. ఎందుకు అని అంటే, బికాస్ మనం పర్చేజెస్ అండ్ సేల్స్ చేసిన తర్వాత ట్యాక్స్ని కూడా మనం పేమెంట్ చేస్తాం కాబట్టి అక్కడ నాకు ఇంకా పెండింగ్ ఏం లేదు, అంటే మనం టోటల్ అమౌంట్ అనేది పే చేయడం జరిగింది. సో ఈ రకంగా మనం ఏం చేస్తామంటే, ఎగ్జాంపుల్ అంటే ఒక బేస్